నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఛత్తీస్గఢ్ లో భారీ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టయింది. కబీర్ధామ్ జిల్లాలో అత్యంత వెనుకబడిన బైగా తెగకు చెందిన 13 మంది చిన్నారులను పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి రక్షించాయి. ప్రమాదకరమైన పశువుల పెంపకం కేంద్రాల్లో వెట్టి చాకరీ చేస్తున్న ఈ పిల్లలను విడిపించడమే కాకుండా 10 మంది మానవ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ లోని అటవీ ప్రాంతంలో నివసించే బైగా తెగ చిన్నారులే లక్ష్యంగా సాగుతున్న భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. కబీర్ధామ్ జిల్లాలోని పశువుల పెంపకం కేంద్రాలపై పోలీసులు, చైల్డ్ లైన్, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి. కబీర్ధామ్ ఎస్పీ ధర్మేందర్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ లో మొత్తం 13 మంది చిన్నారులు చెర విముక్తులయ్యారు. కేవలం 8 నుండి 15 ఏళ్ల వయసు ఉన్న ఈ పిల్లలను డబ్బు ఆశ చూపి సుమారు 8 ఏళ్ల క్రితమే వారి గ్రామాల నుండి తరలించినట్టు విచారణలో తేలింది. కన్హా నేషనల్ పార్క్ సమీపంలో యూనిట్లలో రోజుకు 10 గంటలకు పైగా పిల్లలతో వెట్టి చాకరీ చేయించేవారు. తక్కువ వేతనం, ఇంత కష్టానికి నెలకు కేవలం 1000 నుండి 2000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. నిందితుల అరెస్ట్. ఈ నెట్వర్క్ తో సంబంధం ఉన్న 10 మంది ట్రాఫికర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఒక యూనిట్ పై దాడి చేసి 4గురిని రక్షించిన బృందం ఆ పిల్లలు ఇచ్చిన సమాచారంతో మరో 3 ప్రాంతాల్లో దాడులు చేసి మిగిలిన 9 మందిని రక్షించింది. ప్రస్తుతం ఈ పిల్లలను చైల్డ్ కేర్ హోమ్స్ కు తరలించి వారికి అవసరమైన పునరావాసం మరియు విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నిందితులపై బాండెడ్ లేబర్ యాక్ట్, చైల్డ్ లేబర్ మరియు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. చిన్నారుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.